పాపం స్పిరిట్ అని ఒక నరసమ్మ అనుకుంటా ఏమే దర్శి ప్రాంతానికి చెందినటువంటి బీసీ బిడ్డ. సరే, కులాలు మనం ప్రస్తావించకూడదు, కానీ ఇక్కడ కుల సామ్రాజ్యం ఉంది కాబట్టి ఇక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది. స్పిరిట్ అని ఒక సినిమా తీసినారు. నానా కష్టాలు పడి, అంటే సినిమా అంటే అదొక మాయా ప్రపంచమని, సినిమా పరిశ్రమలో దొంగలు దగుల్బాజులు ఉంటారని, కడుపులో కత్తులు పెట్టి పొడిచి చేయనటువంటి కుయుక్తులు ఉన్నటువంటి విషనాగులు ఉంటాయని, అనుక్షణం ఒక ఆటవిక అడవిలో బ్రతుకున్న మృగాల్లాంటి ఆ కీకారణ్యంలో మనం ఉండాలని తెలియక దూరం నుంచి చూస్తున్నప్పుడు అదొక రంగుల ప్రపంచం, అందమైన ప్రపంచం బాగా ఉంటుందని అనుకుంటాం. అలాగే అనుకున్నారు పాపం ఈ దంపతులు. అరే, మనం ఎందుకు సినిమా తీయద్దు? ఇది మంచి ప్రశ్న. ఆ 2.5 కులాల వాళ్ళు, ఆ 2.5 జిల్లాల వాళ్ళకే పరిమితమా సినిమా పరిశ్రమ? లేదా ఆ 2 ఇంటి వాళ్ళు, ఆ 2 ఫ్యామిలీలే, 2 ఫ్యామిలీలే, 2.5 ఫ్యామిలీలే. నిజంగా చెప్పాలంటే 2.5 ఫ్యామిలీ. పేర్లు చెప్పాలని కూడా చెప్తా, నాకు అభ్యంతరం లేదు, భయం కూడా లేదు. కానీ భావ్యం కాదని ఆ 2.5 మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. సినిమా పరిశ్రమ ఆ 2.5 జిల్లాల సొంతమా? సినీ పరిశ్రమ ఆ 2.5 కులాలదే పెత్తనమా? సినీ పరిశ్రమ ఆ 2.5 ఇండ్లు ఏదైతే కంపౌండ్స్ అంటామే ఫ్యామిలీ, ఆ 2.5 ఫ్యామిలీల గుత్తాధిపత్యమా? కాదు కదా. సినిమా స్వేచ్ఛా విపణి, అదొక క్రియేటివ్ ఫీల్డ్. ఎవరైనా సరే ప్రొడక్షన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో సినిమా రిలీజ్ చేయగలుగుతారా? ఆ మాఫియాని, ఆ 4 మాఫియాని దాటి చేయలేం కదా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తెలియక అమాయకంగా ఒక కథ అంటే ఒక వస్తువుని కథారూపంలో కథనంగా మార్చుకొని సెల్యులాయిడ్ చిత్రీకరణ చేసి సినిమా రిలీజ్ చేస్తే నేను కూడా ఒక నిర్మాతను, మంచి కథను, మెసేజ్ సమాజానికి ఇవ్వాలని చెప్పి తను తలిచిందట. చిన్నప్పటి నుంచి అమాయకంగా ఈ రంగుల ప్రపంచంలో నిజంగా రంగులు ఉంటాయని ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది. సినిమా ఏదో కష్టపడి ఇల్లు, వాకిలి, పొలం, గొర్రె అన్నీ కూడా తాకట్టు పెట్టింది. అప్పులు కూడా చేసింది. చివరికి అప్పు చేసి సినిమా రిలీజ్కు దగ్గర తీసుకొస్తే లేదు ఆ స్పిరిట్ టైటిల్ మాది, మీరు వినియోగించుకోవడానికి లేదండి, చట్టాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా నోటీసులు పంపించారు. అంటే అప్పులు చేసి సినిమా రిలీజ్ చేద్దాము అనే అప్పులు ఇచ్చే సమయానికి వీళ్ళు నోటీసు పంపిస్తే ఆ అప్పు వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఇక వాళ్ళ పరిస్థితి ఏమిటి? చట్టం ప్రకారం, రూల్ ప్రకారం కావచ్చునేమో. ఇక్కడ చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ ఫిలిం ఛాంబరు వీళ్ళు స్వయంగా గత 4-5 రోజుల నుంచి ఫిలిం ఛాంబర్లోనే కూర్చొని, ఫిలిం ఛాంబరు కాన్ఫరెన్స్ హాల్లోనే కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతూ, రోధిస్తూ, ఏడుస్తూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా అక్కడే పక్కనే కూర్చున్నటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ మరి సురేష్ బాబు గారు అనుకుంటా, ఈ యార్తనాదాలు వినిపిస్తలేవా? రోదన మీ కంటికి కనిపిస్తలేదా? రుచికర్తలేదా మీకు? ఎందుకు మౌనం వహిస్తున్నారు? వాడెవరో లీగల్ నోటీస్ పంపించారు, మాకేంటి అనుకుంటున్నారా? ఇదే నా పాలకుల పెద్దల తీరు? ఇలాగే ఉంటుందా? ఎవరికో కష్టం వస్తే పరుగున పరిగెత్తారు కదా, పరామర్శిస్తారు, బొకేలు ఇస్తూ ఉంటారు. మరి ఈ బాధ సామాన్యుడు, చిన్న సినిమా నిర్మాతని కాపాడే బాధ్యత మీకు లేదా? సుమ్మోటోగా మీరు స్వీకరించారా? వీళ్ళు వచ్చి మీ కాళ్ళ వేళ పడాలనా? సినీ పెద్దగా భావిస్తున్నటువంటి చిరంజీవి గారు, ఇకనైనా మీరు మౌనం అడండి. మీ దాకా వచ్చిందో రాలేదో మిమ్మల్ని నేను బదనాం చేయను. మీ దాకా వచ్చిందో రాదో, వచ్చి ఉండవచ్చు, వస్తుంది, రావాలి. మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఈ స్పిరిట్కి వీళ్ళకి హక్కులు ఉన్నాయా లేవా తేల్చండి. వీళ్ళు స్పిరిట్కు హక్కులు ఉన్నాయని చెప్తుంది చట్టపరంగా. ఏం చెప్తుంది? స్పిరిట్కు ఏజ్ ఆఫ్ మ్యాన్ అనేది క్యాప్షన్ కూడా ఉంది. అయినా వాళ్ళు విడుదల చేయడానికి వీలు లేదట. ఎందుకు? స్పిరిట్ అనేది ఆయన రెడ్డి సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం అది. స్పిరిట్ టీ సిరీస్ యాజమాన్యం వాళ్ళు పంపించారు. బహుశా వాళ్ళు నిర్మాతలు భాగస్వాములు కావచ్చు. ఇప్పుడు మన అసలు విషయం చర్చిద్దాం. ఇంతలా అరణ్య రోదన చేస్తుంటే తెలుగు ఫిలిం ఛాంబర్ చెవులు మూసుకుపోయాయా? సామాన్యునికి న్యాయం చేయకపోతే మీ ఫిలిం ఛాంబర్ ఉండేది ఎందుకు? తాళం వేసుకోండి, రాజీనామా చేయండి. చిన్న నిర్మాతను మనగడే సాధించలేరు. లాభాలు థియేటర్ అంటే సినిమా ప్రారంభించలేరు. ప్రారంభిస్తే థియేటర్ రిలీజ్కు థియేటర్లు ఇవ్వరు.
వాళ్ళ గోడు వినిపించుకోరు. అదొకైతే అయితే అసలు ఈ విధంగా వచ్చిన నిర్మాతలను కూడా మీరు ప్రోత్సహించకపోతే ఫిల్మ్ ఛాంబర్ ఉన్నది దేవుడికి భజనలు చేయడానికా, పెద్దలకు ఒత్తులు ఉత్తరడానికా, లేదా మీ 2.5 కులాలకు చెందని వ్యక్తి అని భావిస్తున్నారా? మీ 2.5 జిల్లాలకు చెందిన వ్యక్తి అని భావిస్తున్నారా? మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? అక్కడికి రాని ప్రయోజనం చేయని ప్రజలకు ప్రయోజనం చేయనటువంటి సంస్థను ఉంటేంది లేకుంటేంది మీ ఫిల్మ్ ఛాంబర్ని తాళం వేసేయండి. అసలు విషయం చెప్తాం. టైటిల్ విషయంలో కొత్తగా ఏం లేదు. టైటిల్ వివాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వివాదాలు బ్లాక్ అండ్ వైట్ సినిమా కాంచి ఉన్నాయి. మనం గుర్తున్నంత వరకు మాట్లాడుకుంటే సామ్రాట్ అనేటువంటి బాలకృష్ణ గారి సినిమా ఇక్కడ లేదు. సామ్రాట్ అనే విషయంలో ఆ రోజుల్లో పోటీ వస్తే అప్పుడు ఛాంబర్ అంతా కూర్చొని ఒక ఛాంబర్ ఉన్నా కాకుండా పెద్ద మనుషులుగా కూర్చొని అందరి ఇచ్చిన పరిష్కారం ఏంటి అంటే, మొదట కృష్ణ గారి సినిమాగా రిలీజ్ ప్రారంభమైంది కాబట్టి అతనికి మాటిచ్చి ఇక్కడ తన మాట బాలకృష్ణ గారి సినిమాకు సాహస సామ్రాట్ అనేటువంటి సాహస అనేది యాడ్ చేసుకుని రిలీజ్ చేసుకున్నారు. ఉభయ కుశలోపరిగా. ఇది కదా పరిష్కారం. ఇలా చేయండి ఏదైనా ఉంటే. ఇకపోతే ఈ లయన్ ఎన్బికే లయన్ ఆల్రెడీ ఒక ఔత్సాహిక దర్శకుడు, రచయిత, సినీ పరిశ్రమకు చెందిన వారే లయన్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించుకొని సినిమా ప్రారంభించాడు. ఆయన నానా కష్టాలు పడుతూ ఉన్నాడు. సినిమాను మీరు అనుకున్నంత వేగంగా చేయకపోవచ్చు, కానీ ప్రారంభంలోనే ఈ సినిమా సగంలో ఉన్నప్పుడే నందమూరి బాలకృష్ణ గారి సినిమా లయన్ సినిమాని టైటిల్ చేసుకున్నారు. ఇక్కడ టెక్నికల్గా ఆ నిర్మాత రెన్యువల్ చేసుకోలేకపోవచ్చేమో, కానీ అప్పుడు మరి ఆ బాలకృష్ణ గారికి ఎన్బికే అని యాడ్ చేసుకొని నందమూరి బాలకృష్ణ లయన్ అని చెప్పేసి రిలీజ్ చేసుకున్నారు. టైటిల్ క్యాప్షన్ పెట్టుకున్నారు. అక్కడ అనుమతి ఇచ్చారు. ఇక్కడ స్పిరిట్లో టైటిలే క్యాప్షన్ అనుమతి ఇచ్చారట. ఇది ఎక్కడి ధర్మం? మరి ఆ ఎన్బికే బాలకృష్ణ గారి లైన్లో ఎన్బికే అక్షరం ఎక్కడైనా పోస్టర్ మీద సరిగ్గా కనిపిస్తుందా? అడగండి ఎవరైనా. పోనీ మన కంటికి కనిపిస్తలేదు. లేదా మరి ఈ ఎన్బికే టీము సినిమా ప్రెస్ మీట్లను లేదా సినిమా ప్రమోషన్ టీవీ ఇంటర్వ్యూలను ఎన్బికే లైన్ అని ఎక్కడైనా వ్యవహరించారో ఒక్క క్లిప్ చూపించండి. పేరు చూపిస్తానికి మాత్రం ఎన్బికే ఉంటుంది. మాట్లాడేటప్పుడు లైన్గానే మార్చారు. ఈ దరిద్రం ఈ ఒక్క సినిమాకే లేదు. ఈ కలేజా లాంటి సినిమాకు కూడా అదే దరిద్రం. మహేష్ బాబు కలేజా అని ఇచ్చారు, కానీ ఎవరన్నా అడగండి మహేష్ బాబు కలేజా సినిమా అని, అదెక్కడి సినిమా అంటారు. కలేజా అంటేనే కలేజా. వాళ్ళ సినిమా ప్రమోషన్లో కూడా ఆ విధంగా మాట్లాడారు. పోస్టర్లో ఎక్కడో అక్కడ చిన్నగా కనిపిస్తుంది మహేష్ కలేజా అని. ఇలాగే ఇంకొక వారణాసి, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది వారణాసి కూడా రాజమౌళి వారణాసి అని ఉంది. మరి ఆయన మార్కు కోసం పెట్టుకున్నాడా లేదా తాను అది కూడా ఆల్రెడీ వరకు టైటిల్ ఉందని తెలుస్తూ ఉంది. లేదు రాజమౌళి తన ఓన్ మార్క్ ఉండాలని పెట్టుకున్నాడా తెలుస్తలేదు, కానీ అక్కడ కూడా క్యాప్షన్ ఉంది. వీళ్లకు క్యాప్షన్ పనికొచ్చినటువంటి టైటిల్లో స్పిరిట్ని ఎందుకు అనుమతించరు మీరు? స్పిరిట్ బహుశా మీరు కూడా ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుంటుండవచ్చేమో. అంటే ఈ క్యాప్షన్లు ఇవ్వడానికా రిజిస్ట్రేషన్ చేయించుకునే టైటిల్ ఫిల్మ్ ఛాంబర్లో ఎందుకు పనికిమాలిన రిజిస్ట్రేషన్లు? ఇట్లా క్యాప్షన్లు ఇచ్చుకోవడానికి మీరెందుకు? టైటిల్కు భద్రత రక్షణ లేనప్పుడు ఎదురుగా మీరు క్యాప్షన్లు పెట్టుకోండి. బాలకృష్ణ గారికి ఎదురుకు పోతానా, మహేష్ బాబుకి ఎదురు పోగలేము, మేము మాట్లాడలేము, రేపు భవిష్యత్తులో సినిమాలు ఇవ్వరని చెప్పి చేతులు కట్టేసుకుంటున్నారా? అట్లాంటి వాళ్ళ మీ ఫిల్మ్ ఛాంబర్లో అధ్యక్షులుగా ప్రెసిడెంట్లుగా నిర్ణయాత్మకమైన పోస్టులు ఉంటారా? లేదా మీ కులపూలని ఉంటారా? సామాన్య రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి గతి లేదా? అంటే రెన్యువల్ లేదనో చట్టపరమైనటువంటి వంకలు చెప్తూ ఉంటారు. ఈ క్యాప్షన్ పెట్టుకోవడానికి ఇంకెందుకు రిజిస్ట్రేషన్లు లక్షలు పెట్టి? మీ ఛాంబర్ ఎందుకు పనిచేస్తున్నట్టు? లక్షలు పెట్టి ఫీజులు ఎందుకు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి టైటిల్ని? అవసరం ఉంటుందా భద్రత లేనప్పుడు? కాబట్టి మీ ఛాంబర్ని తాళమైన వేయండి. ఈ సామాన్యులకు న్యాయమైన చేకూర్చండి. బహుశా తెలిసో తెలియక వీళ్ళ దాంట్లో లీగాలిటీ లేకపోవచ్చు, పరిష్కారం చేయండి. రేపొద్దున వీళ్ళు చూస్తున్నారు కదా, దిక్కులేని చివరి క్షణాల్లో ఉన్నట్టుగా ఉన్నారు. రేపొద్దున ఏమైనా అగాత్యం చేసుకుంటే బాధ్యులు ఎవరు? ఫిల్మ్ ఛాంబర్దా? సినీ పెద్దగా ఉన్నట్టు చిరంజీవి గారు మౌనం వహించడానికి కారణమవుతుందా? మీరు సినిమా హిట్ అవుతున్నావు, మంచి సినిమా వస్తున్నావు, లేదా ఒక అమిత్ షా వస్తున్నావు పోయి కలుస్తున్నారుగా చిరంజీవి గారు, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పిలుచుకలవరు? పిలిపియండి, పరిష్కారం చేయండి. మీకు తోచినటువంటి సమస్య పరిష్కారం చెప్పండి. అంటే వీళ్ళు వచ్చి మీకు శరణు కోరలేదేమో, బహుశా కోరకపోవచ్చు, కోవాలని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చేమో. ఖచ్చితంగా ఫిల్మ్ ఛాంబరు నిజంగానే మొదటి నేను చెప్తా ఉన్నాను, హంతకుడికే ఇన్వెస్టిగేషన్ అధికారం ఇచ్చినట్టు
ఎఫ్డిసి చైర్మన్గా ఆ నలుగురు సినిమాని చంపుతున్న వ్యక్తికే ఆ పోస్ట్ ఇచ్చారు. అంటే సినిమా మనుగడ సాగించాలని నిర్ణయం తీసుకోవాలంటే సినిమాలు ఎందుకు మనుగడ సాగిస్తలేవు? థియేటర్ల పెత్తనం, డిస్ట్రిబ్యూటర్ల పెత్తనం, ధరలు పెంచినటువంటి విధానం, రెమ్యునరేషన్ పెంచిన విధానం. మరి ఆయనే పెంచే విధానంలో ఆయనే నిర్మాతగా ఆయనే ఉంటాడు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఆయనే ఉన్నాడు, సినిమా థియేటర్ల దగ్గర ఆయనే ఉన్నాడు. ఆయన అందరికీ మేమే పరిష్కారం చేస్తామని చెప్పి మళ్ళీ ఎఫ్డిసి చైర్మన్ పోస్టులో దిల్ రాజు గారు ఉన్నారు. మరి ఇదెక్కడి లాజిక్ అర్థం కాని విషయం. హంతకునికి ఇన్వెస్టిగేషన్ ఇచ్చేశారు, దొంగకే ఇంటి తాళం ఇచ్చేశారు. మరి మీ పరిష్కారం చేయాలి, ప్రగతి చేయాలి, తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలంటే ఎట్లా అభివృద్ధి చెందుతుంది? సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? కాబట్టి ఖచ్చితంగా ఫిలిం ఛాంబర్ అయినా ఫిలిం డివిజన్ అయినా సరే కనువిప్పు జరగాలి, ప్రక్షాళన జరగాల్సిందే. 2.5 కులాలు, 2.5 ప్రాంతాలు, 2.5 ఇంటి అంటే ఫ్యామిలీస్ నుంచి సినిమా పరిశ్రమ కబందాసాల నుంచి బయట పడాల్సిందే. సామాన్యుడు కూడా ఎవరైనా సరే, ఈవెన్ రేపు భవిష్యత్తులో బిచ్చగాడైనా సరే సినిమా తీయడానికి సకల సింగిల్ విండో సిస్టమ్ ఉండాలి. ఈ విధానం ఉన్నప్పుడే ఎవరైనా సినిమా తీయగలుగుతున్నటువంటి అవకాశాలు ఉంటాయి. లేదు మేము మాత్రం నిర్మించాలి, మేము మాత్రమే ప్రొడక్షన్ చేయాలి, మేము మాత్రం రిలీజ్ చేయగలం, మాకు మాత్రం పేరు రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ సినీ పరిశ్రమకు ప్రత్యామ్నాయం ఎంటర్టైన్మెంట్ రంగాలు వస్తూ ఉన్నాయి. సినీ పరిశ్రమ దెబ్బతింటూ ఉంది. భవిష్యత్తులో చూస్తూ ఉన్నాయి 4 తైతక్కలాడి, 4 బొమ్మలాడు, 4 కొంటలుండు, 4 ముచ్చట్లు చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సెలబ్రిటీలుగా మారుతున్నారు. మీరు లక్షలు కోట్ల రూపాయలు పెట్టి పబ్లిసిటీ చేసి యాడ్స్ ఇచ్చిన దానికన్నా 2,000, 5,000 ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు తీసుకొని ప్రొడక్ట్కు ప్రమోషన్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఇట్లాంటి ప్రపంచం కొత్త సెక్టర్ అయితే మీ కొంప కొల్లేరైపోతూ ఉంది. ఖచ్చితంగా ఈ పరిణామాన్ని కూడా, వ్యత్యాసాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఫిలిం ఛాంబరు లేదా సినీ పెద్ద చిరంజీవి లాంటి వారు ఈ స్పిరిట్ నిర్మాతలకు వీళ్ళకు తగిన న్యాయం చేయండి. చట్టంలో ఏమైనా పొరపాట్లు ఉండవచ్చు, వీళ్ళు తెలుసో తెలియజేయకుండా ఒక క్లారిటీ మీ పెద్ద మనసుతో ఆ స్పిరిట్కు ఈ స్పిరిట్కు గ్యాప్ లేకుండా రెండు కూడా వాళ్ళకు న్యాయం చేయండి, వీళ్ళకు న్యాయం చేయండి. క్యాప్షన్లు మీరు ఆల్రెడీ అనుమతించారు కాబట్టి ఈ సినిమా కూడా క్యాప్షన్ ఇవ్వండి, భరోసా ఇవ్వండి. సినిమా జయాపయోజాల విషయం పక్కకు పెట్టండి, సినిమా రిలీజ్కు సహకరించండి. ఖచ్చితంగా సినిమా రంగుల ప్రపంచంలో మంచి వాళ్ళు ఉన్నారు, త్యాగమూర్తులు ఉన్నారు, సహాయకారులు, స్నేహశీలు ఉన్నారని చెప్పి రేపు పొద్దున ఊరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళని చూసినట్టు మాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇది ఒక దగులుబాజీ, వీళ్ళకి కుట్రదారులు, కడుపుల్లో కత్తులు పెట్టుకున్న కుతంత్రులు ఉంటారని మాత్రం చెప్పడానికి వీలు లేకుండా చేయండి అనేది నా మనవి. ఖచ్చితంగా స్పిరిట్ ఏదైతే స్పిరిట్ ఉందో కొత్త నిర్మాతలు వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం. వేచి చూద్దాం ఏం జరగబోతుందో.